శుభోదయం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శరణ్ నవరాత్రి ఉత్సవాలలో ఈ రోజున 6వ రోజు. అమ్మవారిని మనం లలితాదేవిగా దర్శనం చేసుకుందాం. ఈరోజు తిథి పంచమి, దీనికి లలితా పంచమి అని పేరు. అమ్మవారి రూపం సౌమ్యంగా ఉంది, అప్పుడు అది లలిత అని భావన చేస్తాం. అమ్మవారి రూపం ఆగ్రహంతో ఉంది, అప్పుడు మనం ఆ రూపాన్నే చండిక, చాముండి అని స్తోత్రం చేస్తాం. అమ్మ మన పైన ఎప్పుడు కూడా ప్రేమతో కరుణతో ఉండాలి, అలాగే చూడాలి కనుక అమ్మవారిని మనం శ్రీమాత్రే నమః అన్న మహామంత్రంతో జపం చేస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది. లలిత స్వరూపమంతా కూడా ఒక్క ఈ నామం శ్రీమాత్రే నమః ఇందులో ఉంది అంటుంది సంప్రదాయం. కనుక ఈ రోజున మనం అమ్మవారిని లలితాదేవి ఈ రూపంలో దర్శనం చేసుకుందాం. ఇక శ్రీశైలంలో అమ్మవారు ఈ రోజున మనకు కాత్యాయని అన్న రూపంలో దర్శనమిస్తుంది. అమ్మవారిని ఈ రోజున మనం శ్రీశైలంలో హంసవాహనంపై తిరుమాడ వీధులలో, అక్కడ తిరు అంటే పవిత్రత అని అర్థం, అక్కడ ఉండే ఆ వీధులు తిరుమాడ వీధులు. ఆ తిరుమాడ వీధులు తిరుపతిలో ఉండవచ్చును, శ్రీశైలంలో ఉండవచ్చును, విజయవాడలో ఉండవచ్చును. ఎక్కడైనా కూడా ఆలయం చుట్టూరా ఉండేటటువంటి దైవం విహరించేటటువంటి దైవం యొక్క ఆ పల్లకి, ఊరేగింపు, రథం వెళ్ళేటటువంటి ఆ మార్గం అంతా కూడా తిరు పవిత్రమే. కనుక శ్రీశైలంలో ఉండేటటువంటి ఆ తిరుమాడ వీధులలో ఈ రోజున మనం భ్రమరాంబాదేవిని కాత్యాయని రూపంలో హంసవాహనంపై వేరుస్తూ ఉండగా చూచి తరిద్దాం. అమ్మవారి ప్రీతికరంగా ఈ రోజున బంగారు రంగు జరీ అంచు చీరని అలంకరింపజేయడం, ఇందు ద్వారా మనమంతా కూడా ఆనందాన్ని పొందుతాం అంటుంది సంప్రదాయం. ఇక సాధకులు అమ్మవారిని సప్తశతి రూపంలో ఆరాధించేటటువంటి వారు అమ్మవారిని రక్తదంతి అనే రూపంలో ఉపాసన చేస్తారు. ధనువు అనే రాక్షసుడు పూర్వం దేవతలను హింసించేటటువంటి వాడు. ఆ ధనువును సంహరించే సమయంలో అమ్మవారి దంతములు ఎరిపెక్కినవి, రక్తంతో తడిసినవి కనుక అమ్మవారిని రక్తదంతి అని మనకు ఆ సాధన ఉపాస మార్గంలో ఉండేటటువంటి దేవీ మహాత్మ్యాది గ్రంథాలు ఇలా తెలియజేస్తున్నాయి. కనుక ఈ రోజున మనం సప్తశతికి సంబంధించిన నవ రూపాలలో అమ్మవారిని రక్తదంతిగా దర్శనం చేసుకున్నాం. బతుకమ్మ వ్యవహారానికి వచ్చేస్తే ఈ రోజున అమ్మవారికి సంబంధించి 6వ రోజు అవుతుంది. అమావాస్య నాడే ఎంగిలిపూల బతుకమ్మ అన్న పేరిట ప్రారంభమైనటువంటి ఈ బతుకమ్మ ఉత్సవాలు ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానేసిన బియ్యం బతుకమ్మ ఇలా చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ బతుకమ్మ రూపం ఈ రోజున అలిగిన బతుకమ్మ. కనుక ఈ రోజున అమ్మవారికి ప్రీతికరంగా నైవేద్యములు ఉండవు. కేవలం ఇద్దరక చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికిచ్చే ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న పోడు ఉయ్యాలో ఇలాంటి పాటలు పాడుకుంటూ బతుకమ్మను ఈ రోజున సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తారు. అలిగిన బతుకమ్మ అన్న పేరిట ఈ రోజున ఏ నైవేద్యాలు బతుకమ్మ సంబంధించి ఉండవు. ఇక సంప్రదాయంలో అమ్మవారిని మనం లలిత త్రిపుర సుందరి ఈ రూపంలో అర్చన చేస్తున్నాం కాబట్టి ఈ రోజున అమ్మవారికి ప్రీతికరంగా రవ్వ కేసరి ఇది నైవేద్యంగా సమర్పించాలి. ఇక మరోవైపున ఆ నవ దుర్గల రూపాలలో అమ్మవారిని కాత్యాయని అనే రూపంలో దర్శనం చేసుకుంటున్నాం కనుక అమ్మవారికి ప్రీతికరంగా ఈ రోజున అరటిపండు నైవేద్యంగా సమర్పించాలి అంటుంది సంప్రదాయం. బుద్ధి బలం పెంపొందింపజేసుకునే నిమిత్తమై అమ్మవారికి ప్రీతికరంగా అరటిపండు నైవేద్యంగా సమర్పించాలి. ఇక ప్రత్యేకించి విశేషమైన నైవేద్యాలు ఇంకా ఏమైనా చేయాలా అంటే ఈ రోజున పెసర బూరెలు వీటిని నైవేద్యంగా సమర్పించవచ్చును అని కూడా చెబుతుంది సంప్రదాయం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమలలో ఈ రోజున ఉదయం కల్పవృక్ష వాహనం పైన, అలాగే సాయంత్రం వేళన సర్వభూపాల వాహనంపై తిరుమాడ వీధిలో విరుస్తుండగా చూచి తరిద్దాం, స్వామివారిని దర్శనం చేసుకుందాం.
ఇవి ఈనాటి విశేషాంశాలు. సమర్పించవలసిన నైవేద్యాలలో బతుకమ్మకు సంబంధించి ఏ నైవేద్యాలు ఉండవు. ఇక సాధనా మార్గంలో సమర్పించవలసిన నైవేద్యాలలో అరటిపండు, రవ్వ కేసరి, పెసర బూరెలు, ఇవి ఈనాడు మనం అమ్మవారి ప్రీతికరంగా సమర్పించవలసిన నైవేద్యాలు. అమ్మవారి అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణతో మనమందరం కూడా ఆనందంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు.